నారా లోకేష్ గారు కౌంటర్ ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు రీకౌంటర్ ఇచ్చారు. మరి దేని విషయంలో అసలు ఇప్పటికే ఇద్దరు కుటుంబాల మధ్య సంప్రదింపులు లేవని మాట్లాడుకోవట్లేదని ఎప్పటి నుంచో కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. సో మరొకసారి కౌంటర్లు రీకౌంటర్లు అని వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే మనం సోషల్ మీడియాలో చూసుకుంటే ప్రతి దాన్ని భూతద్దం పెట్టి చూస్తాం మొదలు పెట్టుకున్నారు అనమాట. సో ఇక్కడ అసలు జరిగింది ఏంటి అంటే నారా లోకేష్ గారు రజనీకాంత్ గారికి 50 ఏళ్ళు పూర్తయింది ఆయన వచ్చే సినిమాల్లోకి. ఆ సందర్భంగా ఎందుకంటే చంద్రబాబు గారికి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటి వారు రజనీకాంత్ గారు, ఆయన పేరు చెప్పి 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం సంతోషం. సో ఎప్పటికీ సూపర్ స్టార్ అన్నట్టుగా ఆయన విష్ చేస్తూ ఆయన రాబోయే కూలీ సినిమా కూడా బాగా ఆడాలనే విధంగా ఆయన పోస్ట్ పెట్టారు అనమాట. సో దాంతో ఇక్కడ ఏమైందంటే టీడీపీలో 2 వర్గాలు ఉన్న సంగతి అందరూ తెలిసింది. ఎందుకంటే కొంతమంది అంతా ఇటు నారా లోకేష్ గారి వైపు ఉన్నారు, యూత్ వింగ్ అంతా, కొంతమంది అంతా జూనియర్ ఎన్టీఆర్ గారి వైపు ఉన్నారు. సో ఇక్కడ నారా లోకేష్ గారి సపోర్టర్స్ అంతా అందరూ పాజిటివిటీని చూశారు. కానీ ఇక్కడ ఎన్టీఆర్ గారి అభిమానులు ఏంటంటే నువ్వు ఈ టైంలో ఇలా ఎలా పెడతావు, కూలీ సినిమాకి ఎలా చేస్తావు, అట్లానే వార్ 2 ఎందుకు తగ్గించావు, దాని గురించి చెప్పవా అని కొంతమంది అభిప్రాయపడ్డారు. సో ఇక్కడ ఏంటంటే అది ఆయన 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు కాబట్టి అంతవల్ల పెట్టారు తప్ప సో అందులో వేరే దురుద్దేశము అందులో ఏదో తగ్గించాలనో కాదు. అంటే సిబిఎన్ గారు జైల్లో ఉన్నప్పుడు రజనీకాంత్ గారు కొంచెం సపోర్ట్ గా ఉన్నారని చెప్పేసి అందుకోసం కూడా రజనీకాంత్ గారు ఎప్పుడు కూడా చంద్రబాబు గారితో ఫస్ట్ నుంచి రాజకీయాలు మొదలైన టైం నుంచి కూడా ఆయన సపోర్ట్ గానే ఉన్నారు. రజనీకాంత్ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు, ఆయన ఇంకా ఏజ్ సహకరించగా వద్దనుకుని ఆయన వదిలేసుకున్నాడు అనమాట. సో ఖచ్చితంగా ఇప్పటికీ వాళ్ళ ఫ్రెండ్షిప్ అట్లానే, వాళ్ళ బాండింగ్ అట్లానే. రజనీకాంత్ గారికి మన తెలుగు హీరోలతో కానీ తెలుగు రాజకీయ నాయకులతో కానీ చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఆయన్ని మన హీరోలాగా చూసుకుంటారు మన వాళ్ళు. సో ఈయన అందులో ఆయనకి 50 ఏళ్ళు విషెస్ చెప్పడంలో తప్పేం లేదు, తండ్రికి ఫ్రెండ్ కాబట్టి. సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారిది ఏంటంటే వార్ 2 సినిమా వస్తుంది, బహుశా అది రిలీజ్ రోజు విష్ చేస్తారేమో, ఎందుకంటే 2 సినిమాలు విడుదలవుతున్నాయి కాబట్టి, అందులో నాగార్జున గారిని కూడా విష్ చేయాలి కాబట్టి. సో అలా ఒకరిని చేసి ఒకరిని చేయకపోతే తప్పు. కానీ ఇక్కడ రజనీకాంత్ గారి సినిమా ఆయన ఏం సపోర్ట్ చేసినట్టు కాదు. అయితే నిన్న ఈవెంట్ జరిగినప్పుడు ఎన్టీఆర్ గారు కూడా ఒక మాట అన్నారనమాట. ఏమనంటే, నాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నా పైన ఉన్నంత వరకు నన్ను ఎవడో ఆపలేడు అనే విధంగా మాట్లాడాడు అనమాట. సో దాంట్లో ఏంటంటే దానిలో కూడా నానార్థాలు తీసుకుంటున్నారు. ఆయన ఏంటంటే సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు, దాన్ని రాజకీయం చేస్తున్నారు అనమాట సోషల్ మీడియాలో. సో ఇక్కడ ఆయన రాజకీయం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం మాట్లాడలేదు, ఈయన కూడా ఏం మాట్లాడలేదు. కాకపోతే దాన్ని బాలయ్య అన్నాడనో, లోకేష్ అన్నాడనో, ఇట్లా వీళ్ళ మీద సెటైర్ వేసాడనో, కొంతమంది నందమూరి అభిమానులు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా యాంటీ ఫ్యాన్స్ కూడా చేస్తున్నారు ఆ మాటలు పెట్టి. సో అక్కడ ఆయన స్పీచ్ వెనక మన ఆంతర్యం ఏంటనేది ఆయనకి ఆయన అభిమానులకు తెలుసు అనమాట. సో ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి దురుద్దేశాలు అయితే లేవు. సో ఈయన 50 ఏళ్ల సందర్భంగా ఆయన విష్ చేశాడు. ఈయన ఈవెంట్ ఆయన వచ్చి 25 ఏళ్ళు అయిందని ఈయన చెప్పి, ఇంకా కొన్నాళ్ళు కూడా నా అభిమానులు నాకు తోడు ఉంటారని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. సో దీంట్లో ఎవరికి కౌంటర్ వేసింది లేదు. సో అలా అనుకుంటే కనుక ఇంకా అది వాళ్ళ ఇష్టం అనమాట. అది సోషల్ మీడియాలో ఈరోజు ఎవరు ఒకరి గురించి ఒకరు 10 రకాలుగా అనుకుంటున్నారు. సో ఆ బ్యాచ్లో కొట్టుకుపోవడం ఇంకా